సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి ఇంకో కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ వీడియో వచ్చేసి మనకు బజాజ్ పల్సర్ N250 గురించి అయితే మాట్లాడుకుందాము. అండ్ అంతకన్నా ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా మన ఛానల్ పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి అనమాట. అండ్ కాంటెంట్ కనుక నచ్చినట్టయితే ఇప్పుడే మన వీడియోకి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ లేట్ చేయకుండా కాంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో బజాజ్ నుంచి మనకి N250 అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. దీంట్లో చూడడానికి అయితే మనకు 8 అయితే మేజర్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో దాని గురించి 1 by 1 అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనకి టైర్ సైజ్ అయితే చేంజ్ చేశారనమాట. బజాజ్లో చూసుకున్నట్టయితే మనకు టైర్ సైజ్ చాలా తక్కువ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ప్రతిసారి. 200cc అయినా కూడా మనకు 130mm 120mm ఇట్లా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈసారి చూసుకున్నట్టయితే N250లో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇంతకుముందు 100 సెక్షన్ టైర్ అయితే ఉండేది. ఇప్పుడు వచ్చేసి దాన్ని 110 సెక్షన్కి అయితే చేంజ్ చేశారనమాట. టైర్ సైజ్ కనుక మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 110/70 17" టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేట్లో చూసుకున్నట్టయితే ఇంతకుముందు వచ్చేసి మనకు 130mm సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మనకు 140mm అయితే దాన్ని ఇంక్రీజ్ అయితే చేశారనమాట. సో దీంట్లో టైర్ సైజ్ చూసుకున్నట్టయితే 140/70 17" టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ఎండ్లో మనకు నాన్ రేడియల్ టైర్ అయితే వస్తుందన్నమాట. దట్టు ట్యూబ్లెస్ అల్లై వీల్స్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాము. సెకండ్ చేంజ్ వచ్చేసి సో సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో వచ్చేసి దీంట్లో మనకు చేంజ్ అయితే చేశారనమాట. ఇంతకుముందు వచ్చేసి మనకు టెలిస్కోపిక్ కన్వెన్షనల్ ఫోక్స్ అయితే వచ్చాయన్నమాట ఫ్రంట్లో. ఇప్పుడు వచ్చేసి దాన్ని మనకు యూఎస్డి అయితే కన్వర్ట్ చేశారనమాట. దట్టు ఫర్ ద ఫస్ట్ టైం పల్సర్ సిరీస్లో లేదా బజాజ్ సిరీస్లో చూసుకున్నట్టయితే మనకు గోల్డెన్ కలర్ యూఎస్డి ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు 37mm డయామీటర్ అయితే ఉంటుందన్నమాట. మిగతావన్నీ చూసుకున్నట్టయితే కాంపిటేటర్స్ దీనికన్నా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాట్ ఎవర్ బజాజ్ వాళ్ళు అయితే మనకి ఈ అప్డేట్ అయితే తీసుకురావడం గ్రేట్ అని అయితే చెప్పొచ్చు యూఎస్డి ఫోక్స్. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే థర్డ్ పాయింట్ దీంట్లో వచ్చేసి మనకు డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంతకుముందు వచ్చేసి మనకు కన్వెన్షనల్ డిస్క్స్ అయితే వచ్చాయి రౌండ్. ఇప్పుడు వచ్చేసి దాన్ని అయితే చేంజ్ చేశారనమాట. ఇప్పుడైతే మనకు బోత్ ఎండ్లో పెటల్ డిస్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల మనకు హీట్ రిడక్షన్ అనేది చాలా వరకు బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ABS కనుక మాట్లాడుకున్నట్టయితే దీంట్లో ఇప్పుడు వచ్చేసి మనకు స్విచబుల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అది కూడా మనకు రేరింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ KTM ఎలా అయితే ప్రొవైడ్ చేస్తుందో సేమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ చేంజ్ కనుక మాట్లాడుకున్నట్టయితే మీటర్ కన్సోల్లో అయితే చాలా చేంజెస్ అయితే జరిగినాయి అనమాట. ఇంతకుముందు వచ్చేసి మనకు సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మనకు ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి మనకు టాకో, ఓడో, ఫ్యూయల్ గేజ్, ఇంజన్ వార్నింగ్ సెన్సార్, టైము, అదే కాకుండా బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ బజాజ్ నుంచి అయితే బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకు టర్న్ బై టర్న్ నావిగేషనే కాకుండా కాల్స్, మెసేజ్ అలర్ట్స్ కూడా వస్తాయన్నమాట. అదే కాకుండా టైము, ట్రిప్ మీటర్స్ ఇవన్నీ అయితే ఉంటాయి, ఎలాగో మీకు తెలిసినాయి. అండ్ అలాగే గేర్ ఇండికేటర్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ చేంజ్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే దీంట్లో కలర్ స్కీమ్స్ అయితే చేంజ్ చేశారనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు 3 కలర్ స్కీమ్స్లో ఇదైతే అవైలబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు గ్లాసీ రేసింగ్ రెడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని తర్వాత బ్రూక్లిన్ బ్లాక్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ థర్డ్ వన్ వచ్చేసి పియల్ మెటాలిక్ వైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ 3 కలర్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఫైనల్ చేంజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మనకు మేజర్ అప్డేట్ అనమాట. బజాజ్ నుంచి అయితే మనకు N250లో మనకు ట్రాక్షన్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వచ్చేసి మనకి మడ్లో కానీ, లూజ్ గ్రావెల్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మనకు బిగినర్ రైడర్స్ ఎవరైతే ఉంటారో సో అది పవర్ని కంట్రోల్గా యూజ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో రేర్ టైర్ దగ్గర మనకు సడన్ పవర్ అనేది రిలీజ్ కాకుండా ట్రాక్షన్ కంట్రోల్ అయితే కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇదైతే దీంట్లో ప్రొవైడ్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. బజాజ్ సైడ్ నుంచి అయితే N250లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు 3 రైడింగ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఒకటి వచ్చేసి రోడ్, రెయిన్, థర్డ్ వన్ వచ్చేసి ఆఫ్ రోడ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మోస్ట్లీ ఈ బైక్ వచ్చేసి మనకు రోడ్ మీద అయితే రన్ అవుతుంది. 17" అలైస్ అంటే ఇది ఒక నేకెడ్ స్పోర్ట్స్, బట్ స్టిల్ ఆఫ్ రోడ్ మోడ్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ అప్డేట్స్తో పాటు మనకు బజాజ్ వచ్చేసి ప్రైస్ మనకి 800 to 900 బిట్వీన్ మాత్రమే పెంచారనమాట. పాత ప్రైజింగ్ ఏదైతే ఉందో దాన్ని కంపేర్ చేసుకుంటే ఎక్స్షోరూమ్లో ఓన్లీ 900 రూపీస్ అయితే చేంజ్ చేశారనమాట. సో ఇన్ని అప్డేట్స్తో పాటు ఇంత తక్కువకి వస్తుంది కదా బైక్. సో మీ కామెంట్స్ ఏందో కింద అయితే కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.